హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రియేషన్స్. ఈరోజు కేక్ తయారీ విధానం చూద్దాము. కావలసిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్ల తేనె, 1 కప్పు నిండా గోధుమ పిండి, 12 బిస్కెట్స్, 1 కప్పు నిండా చక్కెర, 1 ఎగ్, టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, నెయ్యి, 1 కప్పు నిండా పాలు, కాజు, బాదం. మిక్సీ తీసుకొని షుగర్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 1 ఎగ్ కూడా వేసి కలుపుకోవాలి. బిస్కెట్స్ 12ను ఇందులో వేసేయాలి. ఇలా తయారైనటువంటి మిశ్రమంలోకి 1 కప్పు నిండా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. 1 చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి కప్పు నిండా పాలను కూడా పోసి కలుపుకోవాలి. ఇలా తయారైనటువంటి మిశ్రమాన్ని ఒకసారి మిక్సీ తిప్పుకొని ఇందులో 1 టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, కేక్ కావాల్సినటువంటి మిశ్రమం అయితే సిద్ధమైపోయింది. 1 మందపాటి గిన్నె తీసుకొని నెయ్యితో ఇలా రుద్దుకోవాలి. ఇందులో తయారు చేసుకున్న మిశ్రమాన్నంతా కూడా పోసి పైన కాజు బాదాంతో ఈ విధంగా ఇలా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఈ బౌల్ని దాంట్లో పెట్టి పైన విజిల్ పెట్టకుండా చిన్న ఫ్లేమ్ మీద 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, మనకు కావాల్సినటువంటి కేక్ అయితే సిద్ధమైపోతుంది. 2 టేబుల్ స్పూన్ల తేనెని ఈ విధంగా పైన అంతా కూడా గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మైదా లేకుండా గోధుమ పిండి బిస్కెట్స్తో తయారు చేసినటువంటి కేక్ మీకు నచ్చిందా? ఆలస్యం ఎందుకు, ప్రయత్నించండి మరి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.